Hello, welcome to Whistle. This is Madhu. ఎన్నికల ద్వారా ఏర్పడిన ప్రభుత్వాల స్థిరత్వాన్ని కాపాడడం దేశ ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకం. కానీ కేంద్రం ప్రవేశపెట్టిన 30 రోజుల కస్టడీలో ఉంటే పదవీచ్యుతి బిల్లు ఆ బాధ్యతను విస్మరించి సూటిగా ప్రజాస్వామ్యంపైనే దాడి చేస్తున్నది. పార్లమెంట్ సమావేశాల చివరి రోజు సభలో ప్రవేశపెట్టిన ఈ రాజ్యాంగ 130వ సవరణ బిల్లులోని ప్రధాన నిబంధన ప్రకారం ఒక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రితో సహా 30 రోజుల పాటు కస్టడీలో ఉంటే అతని పదవి తక్షణమే రద్దవుతుంది. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి, సమాఖ్య విధానానికి గొడ్డలి పెట్టు. అందుకే ఈ బిల్లుపై ప్రతిపక్షాలు పార్లమెంట్ లోపల వెలుపల నిరసన వ్యక్తం చేస్తుండగా మన ప్రధానమంత్రి గారేమో 50 గంటల కస్టడీతో ఉద్యోగాలే ఊడిపోతుంటే ప్రజాప్రతినిధులకు మాత్రం మినహాయింపు ఎందుకు అని ప్రవచిస్తున్నారు. నిజమే, పైకి ఇది ప్రధాని చెబుతున్నట్టుగా అవినీతి లేదా నేరాలపై కఠిన చర్యగానే కనిపిస్తుంది. లోతుగా పరిశీలిస్తే కానీ ఈ బిల్లులో దాగి ఉన్న రాజకీయ ఉద్దేశం ఏమిటో బోధపడదు. ప్రతిపక్ష ప్రభుత్వాలను కూలదోయడం, ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులను బలహీనపరచడమే లక్ష్యంగా తెచ్చిన బిల్లు అని అనిపించక మానదు. ఎంత న్యాయ విరుద్ధమైనదో కూడా తేటపడుతుంది. మన భారతీయ న్యాయ సూత్రాల ప్రకారం నేరం నిరూపితమయ్యే వరకు ప్రతి నిందితుడు నిర్దోషే. కానీ ఈ బిల్లు ఆ మూల సూత్రాన్ని తునాతునకలు చేస్తుంది. కోర్టు తీర్పు వెలువడక ముందే, దోషిగా తేలకముందే కేవలం 30 రోజుల రిమాండ్ ఆధారంగా ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధిని పదవి నుండి తొలగించడం ఎలా న్యాయం అవుతుంది? ప్రస్తుత నియామకాల ప్రకారం నేర నిరూపణ జరిగి శిక్ష ఖరారయ్యాకే అనర్హులవుతారు. ఇందుకు భిన్నంగా రూపుదిద్దుకున్న ఈ బిల్లు న్యాయ వ్యవస్థపైన, ప్రజాస్వామ్య విలువలపైన ప్రత్యక్ష దాడి అంటూ ప్రతిపక్షాలు విమర్శించడం సత్య దూరం కాదు. ఇప్పటికే కేంద్రం వివిధ ఏజెన్సీల ఈడీ, సిబిఐ, ఐటీలను లోబర్చుకొని వాటి స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసి తన జేబు సంస్థలుగా మార్చుకొని ప్రతిపక్ష నేతలపై, వారి రాష్ట్ర ప్రభుత్వాలపై ఎలా వినియోగిస్తున్నదో మనం చూస్తూనే ఉన్నాం. ఈ పరిస్థితుల్లో ఏదైనా ప్రతిపక్ష నేతపై కేసులు పెట్టడం, విచారణ పేరుతో అరెస్ట్ చేయడం, 30 రోజులు కస్టడీలో ఉంచడం ప్రభుత్వ యంత్రాంగానికి పెద్ద కష్టమేమీ కాదు. ఇప్పుడు ఆ రాజకీయ క్రీడలకు ఈ బిల్లు ఒక కొత్త చట్టపరమైన ఆయుధం అవుతుంది. విచారణ పేరుతో వారిని అరెస్ట్ చేసి 30 రోజులు కస్టడీలో ఉంచితే చాలు, వారి సభ్యత్వం రద్దు చేయవచ్చు. దీంతో అసెంబ్లీలు, పార్లమెంట్లో సంఖ్యా బలాలను తారుమారు చేయవచ్చు. ముఖ్యంగా ఎన్నికల అనంతరం ఏర్పడిన ప్రతిపక్ష ప్రభుత్వాలను అస్థిరం చేయవచ్చు. ఇలా ఈ బిల్లు దుర్వినియోగానికే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి చట్టం వల్ల 2 తీవ్రమైన పరిస్థితులు ఏర్పడతాయి. మొదటిది, ప్రతిపక్ష నేతలపై ఉద్దేశపూర్వక కేసులు మరింత పెరుగుతాయి. విచారణ పేరుతో వారిని పదవీచ్యుతులను చేసి అసెంబ్లీలు, పార్లమెంట్లో ప్రతిపక్షాన్ని బలహీనపరిచే చర్యలు ఉధృతమవుతాయి. 2, ప్రజల ఓటుకు విలువ లేకుండా పోతుంది. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు ప్రజల ప్రమేయం లేకుండానే కేవలం 30 రోజుల కస్టడీ పేరుతో తొలగించబడతారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు అన్యాయంగా కూలిపోతాయి. ఇంకా స్పష్టంగా చెప్పుకోవాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలపై ఈ చట్టాన్ని ఒక అస్త్రంగా ఉపయోగించే అవకాశం ఉంది. ప్రజాస్వామ్యానికి ఇంతకు మించిన అవమానం ఏముంటుంది? నిజంగా కేంద్రం లక్ష్యం అవినీతి నియంత్రణే అయితే విచారణ వేగవంతం చేయడం, న్యాయ వ్యవస్థకు స్వతంత్రత ఇవ్వడం, లోక్పాల్, లోకాయుక్త వ్యవస్థలను బలోపేతం చేయడం, పారదర్శక న్యాయ పద్ధతులను అమలు చేయడం వంటి మార్గాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ పక్కన పెట్టి కేవలం 30 రోజుల కస్టడీలో పదవీచ్యుతులను చేయడం వెనక రాజకీయ ఉద్దేశం తప్ప మరొకటి కనిపించదు. ప్రజాస్వామ్యం అంటే ఎన్నికల ద్వారా ఏర్పడిన ప్రభుత్వాల స్థిరత్వం. దానిని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ బిల్లు ఆ మూలాధారాన్ని పెకిలిస్తుంది. ప్రజల ఓటుతో ఏర్పడిన ప్రభుత్వాలను, ప్రతినిధులను ఏజెన్సీల సహాయంతో తొలగించగలిగితే ఇక ప్రజాస్వామ్యానికి అర్థం ఏమిటి? అందువల్ల ఈ బిల్లును ప్రతి ప్రజాస్వామ్యవాది, న్యాయవాది, సమస్త పౌర సమాజం గట్టిగా ప్రతిఘటించాలి. ఎన్నికైన ప్రతినిధులను తొలగించేది కేవలం ప్రజల తీర్పే గాని ఏలినవారు, ఏజెన్సీల ద్వారా ఆడే రాజకీయ క్రీడలు కాదని చాటి చెప్పాలి. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలంటే ఈ బిల్లును తిప్పి కొట్టడమే మార్గం.
దిస్ ఇస్ మధు సైనింగ్ ఆఫ్. కీప్ వాచింగ్ విజిల్.